రేపు అమావాస్య, పైగా ఆదివారం ఆవాలతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీ జాతకం మారడం ఖాయం. మా వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రేపు అమావాస్య, పైగా ఆదివారం చాలా పవర్ఫుల్. కనుక రాత్రి 9 గంటలకు ఆవాలతో ఇలా చేయండి చాలు. రాత్రికి రాత్రి మీ జాతకం మారిపోతుంది. ఈ అమావాస్య పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు మీరు మర్చిపోకుండా ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జాతకం మారిపోతుంది. మీ దరిద్రాలన్నీ కూడా మీ నుంచి దూరమైపోతాయి. అష్టైశ్వర్యాలతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది. ఇది చాలా భయంకరమైన అమావాస్య అని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య రోజున మీరు ఏది చేసుకున్న గాని మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన ఫలితాలలో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలతో మీరు తులతూగుతూ ఉంటారు. ఆవాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఆవాలతో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. ఆవాలు అనేవి నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి వీటికి అత్యంత శక్తి ఉంటుంది. ఈ చిన్న పరిహారము ద్వారా మీకు మంచి మేలు జరుగుతుంది. ఈ పరిహారం ద్వారా మీ దరిద్రాలు పోతాయి. నార్మల్గా మనం నమ్ముతూ ఉంటాం కదా, గాలి సోకింది, మాకు ఏదో అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, చీటికిమాటికి మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్యను వదులుకోకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మంచి ఫలితంతో మీ జీవితం మారిపోతుంది. మీకు అంతా కూడా శుభం కలుగుతుంది. ముఖ్యంగా దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఇది చాలా చిన్న పరిహారము. అన్ని మన ఇంట్లో ఉండే వస్తువులే. మనం బయటకు వెళ్లి డబ్బు ఖర్చు పెట్టి పరిహారం చేసుకోవలసిన అవసరమే లేదు. చాలా చిన్న పరిహారం కాని ఫలితం మాత్రం మనకు 100కు 100% వస్తుంది. మనము దుష్టశక్తులను నమ్ముతూ ఉంటాము. కొంతమంది కొన్ని నమ్మరు. నమ్మేవారు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకోండి. నమ్మని వారు మాత్రం అసలు చేయకండి. ఎందుకంటే మీకు నమ్మకం లేదు కాబట్టి మీరు చేసిన పెద్దగా ఫలితాలు అయితే రావు. ఒకవేళ మీకు ఇలాంటి సింటమ్స్ కనిపిస్తే అంటే, ఇలా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే, సంపాదించిన ధనమంతా ఖర్చు అయిపోతూ ఉంటే, ఎప్పుడు చేతిలో ధనం నిలవట్లేదు అనుకుంటే, మీ యొక్క జీవితంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఆవాలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఏదో తెలియకుండా మనలోనే మేము చాలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటున్నాం. చాలా వరకు కూడా కుమిలిపోతూ ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎందుకు మాకు ఇలా జరుగుతుందో మాకు తెలియటం లేదు. చాలా వరకు కూడా మాకు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. శరీరం మాకు సహకరించడం లేదు. శరీర పరంగా కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మాకు ఏదో తెలియకుండా మాలో భయము, గుబులు ఆందోళన కలుగుతున్నాయి. ఉన్నట్లుండి మేము గట్టిగా అరిచేస్తూ ఉన్నాము. మేము పడుకుంటే చెడు కలలు వస్తూ ఉన్నాయి. అసలు ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు పడుకుంటున్నామో కూడా తెలియడం లేదు. మాకు ఏదో గాలి సోకినట్లు ఉందని భావించుకునేవారు ఈ పరిహారం తప్పక చేయండి. ఇలాంటి సమస్యలకు ఈ పరిహారం సంజీవిని లాగా పనిచేస్తుంది. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న సమస్యలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈరోజే ఈ ఆవాల పరిహారం చేసుకోవాలంటే ఈరోజు మనకు తిథి, వార నక్షత్రం బాగుంటుంది. ఈ అమావాస్య చాలా మంచి రోజుతో కూడి వస్తుంది. కాబట్టి దీన్ని పవిత్రంగా భావిస్తారు. చాలా చాలా పవర్ఫుల్గా చెప్తూ ఉంటారు. కావున ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా మీరు ఆచరణ చేసుకొని ఫలితం పొందండి. 100కు 100% ఫలితం వస్తూ ఉంటుంది. మీకు ఇక తిరుగనేదే ఉండదు. పరిహారాన్ని ఒక విధి విధానంగా చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది. నీకు చక్కటి యోగాలు సిద్ధిస్తాయి. మీ తలరాత మారిపోతుంది. డబ్బు కూడా వస్తూనే ఉంటుంది. మీ దశ తిరిగి పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ విధంగా ఆచరించుకోండి.
దీనికంటూ మీరు పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఒక రాత్రిలోనే మీరైతే అద్భుతాలను సృష్టించవచ్చు. అద్భుతాలను చూడవచ్చు. దృష్టి దోషాల పరంగా మీరు బాధపడుతున్నా, మీ జీవితంలో కొన్ని రకాల కష్టాలను మీరు అనుభవిస్తూ ఉన్న మీరు ఎన్ని పరిహారాలు చేసుకున్న గాని మీకు కలిసి రావడం లేదని మీరు బాధపడుతున్నా, ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం ద్వారా చక్కగా ఫలితం పొందవచ్చు. ఈ చిన్న పరిహారం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలను కలిగించుకోవచ్చు. ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలు కూడా చేకూరుతుంది. ఈ పరిహారానికి 1 స్పూన్ ఆవాలు ఉంటే చాలు. చాలా సింపుల్గా చేయవచ్చు. ఆవాలు నలుపు రంగులో ఉంటాయి. అమావాస్య రోజు ఆవాల్లో తెలియని ఒక శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తి వల్ల మనకు మంచి చేకూరుతుంది. మనలో ఉండే కొన్ని నకారాత్మక శక్తులను ఆవాలలోని శక్తి తీసేస్తుంది. ఇప్పుడు మనకు దిష్టి అధికంగా తాకిన దిష్టి ఎఫెక్ట్ మన మీద పడినా మనం ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మనం ఏదో రోడ్లమీద వెళ్ళేటప్పుడు తెలిసి తెలియక దిష్టి వస్తువులను తొక్కుతూ ఉంటాం. మనపై గిట్టని వారు కావచ్చు, మనకు సంబంధించిన వారు కావచ్చు, ఎదిరింటి వారు కావచ్చు, పొరుగింటివారు మనపై మనకు తెలియకుండా కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాటిని తిప్పి కొట్టడానికి కూడా ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఈ పరిహారం ఎప్పుడు చేయాలంటే ఈ అమావాస్య రోజు రాత్రి 9 గంటల సమయంలో చేసుకోండి. లేదు కుదరడం లేదంటే 9 నుండి 11 గంటల మధ్య ప్రాంతంలో చేసుకుంటే ఖచ్చితంగా ఒక రాత్రిలోనే మీ సుడి తిరిగిపోతుంది. మీకు అదృష్టమో ఐశ్వర్యము కలుగుతుంది. మీ సమస్య క్షణాలలో తిరిపోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అర్థం అయిపోతుంది మీ సమస్య తీరిందా లేదా అని మీకు. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరణ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారు. ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరింపజేసి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. అసలు ఏం చేయాలి అంటే ముందుగా 1 స్పూన్ ఆవాలు తీసుకోండి. ఆవాలు దుష్టశక్తులను, దిష్టి, ధన సమస్యలను మన సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ఆవాలు 2 రకాలుగా ఉంటాయి. 1 నల్ల ఆవాలు, 2 పసుపు ఆవాలు. సాధారణంగా వంటగదిలో అయితే ఎప్పుడూ నల్ల ఆవాలు ఉంటూ ఉంటాయో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని నివాసం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఎప్పుడూ కూడా మీ వంట గదిలో ఆవాలు నిండుకోకుండా చూసుకోవాలి. ఆవాలకు ఆరోగ్యపరంగానే కాదు, పరిహార పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కనుక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున చక్కగా 1 స్పూన్ ఆవాలను తీసుకోండి. ఈ ఆవాలను ఒక గాజు గ్లాసులో గాని, గాజు బాల్లో గాని పోయండి. గాజు దాంట్లోనే పోయాలి. స్టీలు, రాగి, ఇత్తడి లాంటి వాటిల్లో వేయకూడదు. గాజు గ్లాసు లేదా గాజు బౌల్లోనే వేయాలి. ఆ తర్వాత దీంట్లోనే పసుపును కూడా వేయండి. పసుపు గురించి మన అందరికీ తెలుసు. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. పసుపులో సకల దేవతలు ఉంటారు. పసుపు అశుభాలను దూరం చేస్తుంది. పసుపుకి మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయని పరిహార శాస్త్రం చెప్తుంది. పసుపుతో ఎలా అంటే పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆవాలతో పాటు 1/2 స్పూను పసుపును వేయండి. ఆ తర్వాత ఈ గ్లాసులో లేదా పాత్రలో నీటిని పోసి ఆవాలు పసుపు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేయండి. ఆ తర్వాత ఈ వాటర్లో కొంచెం అత్తరును వేయండి. అంటే ఏ స్మెల్ వచ్చే అత్తరు ఆయన ఈ నీటిలో వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అత్తరు లేకపోతే కొంచెం కర్పూరపు పొడిని వేసుకోవచ్చు. లేదా మీ దగ్గర జువ్వాది పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. గంధం ఉంటే గంధం వేసుకోవచ్చు. సువాసన వచ్చే విధంగా ఏం వేసినా పర్లేదు. ఇలా వేసిన తర్వాత ఈ గ్లాసును లేదా బౌల్ను ఎడమ చేతిలో పట్టుకొని ఇంట్లోనే అన్ని గదుల్లో అంటే హాలో, బెడ్రూమ్, స్టోర్ రూమ్, పూజ రూమ్, ఇలా బాత్రూమ్ తప్పించి మిగిలిన అన్ని గదులు తిరిగేసేసి లాస్ట్లో కిచెన్లోకి వెళ్ళండి. వెళ్ళి కిచెన్లో ఎక్కడైనా ఒక మూలన ఈ గ్లాసును లేదా బౌల్ని పెట్టండి. అంటే గ్యాస్ పై పక్కన గాని, గ్యాస్ బండ పక్కన గాని, బియ్యం డ్రమ్ము పక్కన గాని ఇలా ఎక్కడో ఒకచోట ఏదో ఒక మూల పెట్టేసి వదిలేయండి. రాత్రి 9 గంటలకు గాని లేదా 9 నుండి 11 మధ్యలో గాని ఈ పరిహారం చేయండి.
ఇలా పెట్టిన గ్లాసును మాత్రం ఈరోజు రాత్రంతా వంటగదిలో వదిలేయాలి. మళ్ళీ మరునాడు ఉదయం వరకు ఆ గ్లాస్ను కదపకూడదు. మళ్ళీ మరునాడు ఉదయం మీరు లేచి స్నానం చేసుకునే వంటగదిలోకి వెళ్లి ఈ గ్లాసును తీసేసి దానిలోని నీటిని, ఆవాలను సింక్లో పడేయండి. ఆ నీళ్లు పోసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి సింకును కడగండి. లేదంటే చెడు అనేది పూర్తిగా పోదు. ఒకవేళ మీ ఇంట్లో సింక్ లేకపోతే ఈ నీటిని ఇంటి బయటకు తీసుకువెళ్లి డ్రైనేజీలో గాని ఏదైనా చెట్టు మొదట్లో అయినా సరే పోసేయవచ్చు. అమావాస్య రోజు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ధనపరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ధన లాభం కలుగుతుంది. దిష్టి దోషాలు పోతాయి. చెడు ప్రయోగాలు పోతాయి. ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అంతేకాదు ఈ ఆవాల పరిహారం వలన మీ జాతకంలో ఉండే చెడు గ్రహ పీడలు కూడా పోతాయి. రాత్రికి రాత్రి మీ జాతకం మారిపోతుంది. కటిక దరిద్రుడైన రాజ్యమేలు తాడు అని పరిహార శాస్త్రం చెప్తుంది. కనుక తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున ఆవాలతో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారంతో అద్భుతాలను మీరు చూడగలుగుతారు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. ఇది గొప్ప శక్తివంతమైన అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఏ పరిహారం చేసిన కానీ మీకు అయితే చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నం చేసుకొని ఫలితం పొందండి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.